సర్వమతాల సంస్కృతి ప్రతీక కడప అమీన్ పీర్ దర్గా. తరాలు మారిన అవిచ్ఛిన్నంగా పరిడవెల్లుతూ సర్వమతాల సంస్కృతి ప్రతీకగా వెలుగొందుతోంది కడప పెద్ద దర్గా. అదే అమీన్ పీర్ దర్గా. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన మన దేశంలో వెలసిన ఈ దర్గాలో సాహిబ్ను దర్శించి విభూతి తీర్థం సేవిస్తే సర్వవ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కొలువైన ఈ అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా వాసులు పెద్ద దర్గాగా పిలుస్తుంటారు. ఈ పెద్ద దర్గా ప్రాంగణంలో 18 మజార్లు కలిగిన దర్గా ఉంది. ఇక్కడ సంవత్సరంలో ప్రతి నెలలోనూ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దర్గా చరిత్రను చూస్తే ఆస్థానే ఏ ముగ్దిం ఇలాహీ ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సేని చిస్టివుల్ ఖాదీ నాయబ్ ఏ రసూల్ పీరుల్లా హుస్సేన్ సాహెబ్ కర్ణాటక ప్రాంతంలోని బీదర్ నుంచి 16వ శతాబ్దంలో కడప జిల్లాలో అడుగుపెట్టారు. 1683వ సంవత్సరంలో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహెబ్ నిరాడంబరుడు, దైవాంశ సంభూతులుగా పేరుగాంచారు. కడప జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందంటే అందుకు కారణం అమీన్ పీర్ దర్గాయేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉర్సు ఉత్సవాల్లో మహమ్మదీయ భక్తులతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా. సాహెబ్ 1716వ సంవత్సరంలో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యారు. అప్పట్లోనే పెద్ద దర్గాను ఇక్కడ నిర్మించారు. ఈయన 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అరీఫుల్లో హుస్సేని కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహ్మద్ హుస్సేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం సాహెబ్ పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేని కొనసాగుతున్నారు. అరీఫుల్లా హుస్సేని వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్ సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా అరీఫుల్లా మహమ్మదుల్ హుస్సేని సానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్లి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారు. అటు తరువాత కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేశారు. హుస్సేని సానీ తపస్సు చేస్తున్నట్టు ఒక మేకల కాపరి, ఒక గొర్రెల కాపరి గుర్తించాడు. ప్రతిరోజు ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటాన్ని గమనించిన మేకల కాపరి ఓ రోజు దాన్ని వెంబడించగా అక్కడ పెద్ద జడలున్న వ్యక్తి తపస్సులో నిమగ్నమై ఉండటాన్ని గమనించాడు. వెంటనే గొర్రెల కాపరి రాకను పసిగట్టిన హుస్సేని సానీ ఈ విషయం గనక బయటపడితే నీకే అరిష్టమని హెచ్చరించినట్టు చరిత్ర చెబుతోంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను, నా సందేహాన్ని మాత్రం తీర్చండని ఆ గొర్రెల కాపరి హుస్సేని సానీని అడిగాట. వెంటనే ఆయన పక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దానికి పాలిచ్చి వెళ్తున్నట్టు చెప్పారట. దానికి ఆశ్చర్యపోయిన గొర్రెల కాపరి తన తల్లికి కంటి చూపు లేదని చూపు తెప్పించమని ఆ స్వామిని ప్రార్థించాట. దాంతో మేకతో పాటు మీ తల్లిని కూడా ఇక్కడ తీసుకురమ్మని హుస్సేని సానీ చెప్పారట. వెంటనే గొర్రెల కాపరి తల్లితో సహా మేకను తీసుకుని స్వామి వద్దకు వచ్చాట. మేకపాలతో కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసిన స్వామి ఆమెకు కంటి చూపు తెప్పించారట. ఆ రోజు నుంచి కడప దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు ఉండే ఓ మహిళ కనిపించటంతో తదేకంగా ఆమె వంక చూస్తుందని, విషయం ఏంటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామీజీ ఉన్నారంటూ ఆమె వివరిస్తుందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాంతో ప్రజలంతా ఆ గుహల్లోకి వెళ్లి చూడగా అక్కడ తపస్సు చేస్తున్న హుస్సేని సానీని గుర్తించి పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేని వంశీయులు కోరతారు. 10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో వారు అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకునొస్తారు. అదే ఆనవాయితీ నేటికి కొనసాగుతుండటం విశేషంగా చెప్పొచ్చు. పెద్ద దర్గాకు అరీఫుల్లా హుస్సేని మొదలు ఇప్పటిదాకా 11 మంది పీఠాధిపతులు కొనసాగారు. అమీనుల్లా హుస్సేని మరణానంతరం ఆయన కుమారుడు 1993లో 11 సంవత్సరాల వయసులో పెద్ద దర్గాకు పీఠాధిపతి అయ్యారు. పెద్ద దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో చెప్పుకోదగ్గది పీరుల్లా మాలిక్ హుస్సేని ఉర్సు ఉత్సవం. ఇది ఉర్దూ నెల ప్రకారం మొహర్రం నెలలో జరుగుతుంది. అరీఫుల్లా హుస్సేని ఉర్సు 7 రోజుల పాటు మదార్ నెలలో జరుగుతుంది. దాదా ముర్షాద్ అమీనుల్లా హుస్సేని ఉర్సు ఉత్సవం ఖాదర్ నెలలోను, హేదుల్లా హుస్సేని ఉర్సు ఉత్సవం రంజాన్ మాసంలోను జరుపుతుంటారు. అలాగే అమీనుల్లా హుస్సేని ఉర్సు పండుగ తేరా తేజీ నెలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పెద్ద దర్గాకు మన దేశం అంతటా సుమారు 27 లక్షల మందికి పైబడే శిష్యులున్నట్టు చెబుతుంటారు. మన దేశం నుంచే కాక గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు
ఈ దర్గాకు తరలి వస్తుంటారు. మత గురువులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అనేక సార్లు ఈ దర్గాను దర్శించుకుంటుంటారు. కడప జిల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పేరు పొందిన ఈ దర్గా పేద ముస్లిం బాలలకు ఉచితంగా సాధారణ సాంకేతిక విద్యను అందిస్తోంది. యువతులు, మహిళలకు కుట్టు తదితర ఉపాధి శిక్షణా మార్గాలను కూడా చూపిస్తోంది. ఉత్సవాల సందర్భంగా పెద్ద దర్గాను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులందరికీ 3 పూటలా భోజన వసతి అందిస్తుంటారు. దర్గాలోని స్వామి పూజల అనంతరం పీఠాధిపతుల ఆశీస్సుల కోసం భక్తులు వేచి ఉంటారు. పీఠాధిపతి సూచనల మేరకు అక్కడున్న తీర్థాన్ని సేవిస్తే సర్వ రోగాలు మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా అమీన్ పీర్ దర్గాలో స్వామి పూజ కోసం పీఠాధిపతి ఇచ్చే తీర్థం కోసం అన్ని మతాల ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తుంటారు. చూసారా కడప అమీన్ పీర్ దర్గా వైభవం. ఇలాంటి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైనటువంటి సలహాని, సూచనని అందిస్తారు కదా.